నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. కీర్తనలు 69:9. ప్రైజ్ జీసస్. ఈరోజు October 30th, థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్త సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృప క్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. అమ్మాయిన్ ఫ్రెండ్స్, దావీదు దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటే దేవుని రాజ్య యొక్క వ్యాప్తి. దేవుని ఆరాధించాలా, దేవుని మహింపరచాలా, దేవుని ప్రేమ ఇతరులకి తెలియచేయాలా. ఎస్, ఈ ప్యాషన్ ఆయనలో ఉంది. వచ్చే ఆదివారం ప్రభరాత్రి భోజనం నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురించమన్నాడు దేవుడు. నంబర్ 1, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు, రిమెంబరెస్. నెంబర్ 2, ఆయన మరణాన్ని ప్రచురించమన్నాడు. రక్షణ పొందిన వ్యక్తి ఆత్మఫలం ఫలిస్తారు. ఆత్మఫలం ఫలిస్తే ఎంతగా వాళ్ళు ఫ్రూట్ఫుల్గా ఉంటారో మన 2 weeks వాక్యాన్ని విన్నాం. ఫ్రెండ్స్, ఆత్మఫలం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మఫలం ఫలించేవాడు పేషెన్సీ కలిగి ఉంటాడు, హ్యాపీనెస్ కలిగి ఉంటాడు, పీస్ఫుల్గా ఉంటాడు. నెక్స్ట్, హోలీగా పరిశుద్ధంగా జీవిస్తారు. తన ఆత్మను గురించినటువంటి జాగ్రత్తను, మెళుకువను కలిగి ఉంటారు, మనసాక్షిని కాసుకుంటారు. రెండవది, ఆత్మల భారాన్ని కలిగి ఉండి దేవునికే సంతోషం, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు రాయబడింది. ఎస్, ఆయన ఆత్మల భారం ప్రభులో ఉంది. అదే భారాన్ని, అదే ప్యాషన్ని రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉంటాడు. తాను పొందిన మేలుడు ఇతరులకి చెప్పక మానడు. ఎస్, తాను చూసిన అద్భుతాల గురించి ఇతరులకి చెప్పక మానడు. కాబట్టి అనేకులను ప్రభు తట్టు తిప్పుతాడు. సమాజంలో ప్రభుని తెలియని వారు ఎందరో ఉన్నారు, లేదా మన సంఘంలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. ఇటు రక్షణ పొంది పాప జీవితాన్ని జయించిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్, విడిపోయిన కుటుంబాలు కట్టుకున్న వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు. అలాగే అస్వస్థలో నుండి భయంకరమైనటువంటి వ్యాధులతో ఉన్న వాళ్ళు స్వస్థపడిన వాళ్ళు ఉంటారు. ఎన్నో లైవ్ మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఎవరికైనా షేర్ చేస్తున్నావా? ఎంతోమంది నామకార్థులుగా సంఘాలకు వెళ్తారు, కానీ వాళ్ళు మారరు. కొన్ని చోట్ల సరైన వాక్యం లేక పాలిటిక్స్, ఇలా రకరకాలుగా. అలాంటి వాళ్ళని ఎప్పుడైతే మొబిలైజ్ చేసి ఇలాంటి పరిచయం వైపు తిప్పుతావో, వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే నిజమైన వాక్యాన్ని విని నిజమైన దేవునికి శక్తిని ఇక్కడ చూస్తారో, దేవుని హత్తుకుంటారో, ఆ దీవెన దేవునికి ఇస్తాడు. మరి ఎందుకని అనేకులను ప్రభు తట్టు తిప్పకూడదు? మహారాజు చక్రవర్తి దావీదే నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందన్నాడు. అటు ఆరాధించాలి, రెండవది ఆత్మను సంపాదించాలి, మూడవది దేవుని రాజ్యం వ్యాప్తి చెందాలి, ఆయన మందిరం కట్టబడాలి. ఇవన్నిటి విషయాలు ఆయన చాలా ప్యాషన్, భారం కలిగి ఉన్నాడు. రాజు అయిపోయాను, నేను బిజీ, నాకెందుకు ఇవన్నీ, ఆ పాస్టర్లు ఎవరు చూసుకుంటారు అనుకోలేదు ఆయన. నువ్వు అనుకుంటున్నావా? సువార్తకై అడుగులు వేసే మనసు కలిగి ఉండు, దేవుడిని దీవిస్తాడు. ఆశ్చర్యకరులు చేసేవాడా? వచ్చే ఆదివారం ప్రభరాత్రి రోజున మనం సిద్ధపరచండి, మా పొరపాట్లు మన్నించండి. ఫ్రూట్ఫుల్గా ఉండాలా, ఆత్మల భారం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎందరో నశించిపోతున్నారు. నిజమైన ఆయన నీ ప్రేమ తెలియక ఎందరో ఆయన నేను ఎదిగామని చెప్పుకుంటూ సరైన లోతైన వ్యక్తులకు రాక నీ శక్తిని చూడక ఎంతోమంది నామకాదులుగా జీవిస్తున్నారయ్యా. అలాంటి వారికి నీ ప్రేమను చాటే భాగ్యమాలో ప్రతి ఒక్కరికి దయచేసి అనేకులు నడిపించాలి. కృప నుండి పరలోకనేస్తాను దీవి సంఘాన్ని దీవించి, పరిచయం దీవించండి. రోజు రోజు సంఖ్య పెరగాల, ఉన్న వాళ్ళందరూ దీవించబడాలి, స్థిరపడాలి, వాక్యంలో రక్షణ పొందాలి, రాకడికి సిద్ధపడాలి. కృప చూపించండి. ఎవరు వ్యాధిగ్రస్తులు వారు స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తే మీరు గద్దించండి. సీజన్ ఫీవర్స్ వీటిని విడిపించండి. ఆంధ్ర తెలంగాణలో ఎంతో ఆయన మరి ఈ తుఫాన్ ఎఫెక్ట్తో ఎంతోమంది ఆయన గురై ఉన్నారు. వాళ్ళందరినీ సేవ్ చేయండి, కృప చూపించండి, కార్యాలు చేయండి, చీకటి తొలగించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, విడిపోయిన కుటుంబాలు కట్టండి, పెళ్లి కానుండి పెళ్లి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి దీవెనతో నింపమని, కృపాక్షేమను ప్రతి ఒక్కరు దయచేయండి. నెమ్మదిని తొట్టిలు కొండ కాయండి. యవనస్తులను, విద్యార్థులను, పెద్దలను, వృద్ధులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రొటెక్ట్ చేయండి. కృపా కాపుదల దీవెన దయచేయండి. నీ ఆత్మ ఆశీర్వాద అభిషేకంతో నింపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ పిల్లలు దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం దయచేయండి. ఆ సర్కస్ మా గిఫ్ట్గా ఇవ్వండి అయ్యా. ఈవినింగ్ వర్షిప్ పెట్టడానికి కూడా డోర్స్ ఓపెన్ చేయండి, మార్గాలు సహాయం చేయండి అయ్యా. ప్రామిస్ ఆలోచించి ప్లాన్స్ మీద దీవెనకరంగా మార్చండి. ప్రతి ఒక్కరిని దీవించి ఈరోజు ప్రేయర్లోకి వెళ్ళి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రయాణాలు అన్నిటితో తోడండి, కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.